ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 803వ నామంగా మనలను అనుగ్రహిస్తున్న పూజ్య అనే నామం గురించి తెలుసుకుందాం. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ పూజ్యాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే అమ్మవారు పూజనీయురాలు, పూజింపతగినది అనే అర్థం మనకు తెలుస్తుంది. ఈ సృష్టిని అంతటిని సృష్టించి, పోషించి, లయం చేస్తున్న మహాశక్తి స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ సృష్టి అంతా అమ్మవారిని ఏదో ఒక స్వరూపంలో పూజిస్తూ తమ కృతజ్ఞతను తెలియచేస్తూ ఉన్నారు. కొందరు లలిత అన్న, కొంతమంది లక్ష్మీదేవి అన్న, కొందరు సరస్వతి అన్న, మరికొంతమంది శివుడు అన్న, మరికొందరు విష్ణువు అన్న, అందరికీ చేసే నమస్కారాలు అమ్మవారు స్వీకరించి మనలను ఆయా స్వరూపాలలో అనుగ్రహిస్తున్నారు అని ఈ నామంలో మనం తెలుసుకుంటున్నాం. మనం దేవతలను 2 కారణాల కోసం పూజిస్తూ ఉంటాం. అందులో ఒకటి భౌతిక సుఖాలు. 199 మంది ఈ భౌతిక సుఖాల కోసమే అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో మనం ఒక శరీరంతో ఉన్నప్పుడు మనకు వివిధ రకాల కోరికలు ఉంటాయి. అందులో కొంతమందికి కొన్ని మంచి కోరికలు అంటే ధర్మబద్ధమైన కోరికలు, కొంతమందికి కొన్ని చెడ్డ కోరికలు అంటే ధర్మ విరుద్ధమైన కోరికలు ఉండవచ్చు. తమ కోరిక ఏదైనా తీరాలని పట్టుదలతో దేవతలను ఆశ్రయించి వారి ద్వారా తమ కోరికలు సాధకులు నెరవేర్చుకుంటారు. ఆ కోరికలు కర్మఫలానికి దారితీస్తాయి. అవి జన్మ పరంపరకు కారణం అవుతాయి. మంచి కోరికలు అంటే ధర్మబద్ధమైన కోరికలు ఎక్కువగా ఉన్నవాడు ఉత్తమ జన్మను పొందుతాడు. చెడు కోరికలు అంటే ధర్మ విరుద్ధమైన కోరికలు ఎక్కువగా ఉన్నవాడు నీచ జన్మములలోనికి జారిపోతాడు. దేవతను వివిధ రకాల కోరికలతో పూజిస్తే అమ్మవారు ఆయా దేవతా స్వరూపాలలో ఉండి మనలను అనుగ్రహిస్తూ మన యొక్క కోరికలను నెరవేరుస్తున్నారు. అమ్మవారి యొక్క మాయా స్వరూపం మన యొక్క కోరికలను తమ యొక్క సాధన ఫలితంగా ప్రసాదిస్తూ అనుగ్రహిస్తోంది అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని భౌతికమైన కోరికలు తీర్చేవారు, అందరికీ పూజనీయురాలు, పూజ్య అని కీర్తిస్తున్నారు. ఇక 2వ రకం కోరికలు కలవారు. వీరు భౌతికమైన సుఖాలు, భౌతికమైన కోరికలు కాకుండా సాక్షాత్తు అమ్మవారి పాద పద్మములే లభించాలని అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. వీరికి ఎటువంటి బాహ్యమైన కోరికలు ఉండవు. అమ్మవారిని దర్శించాలని అకుంఠిత దీక్షతో వీరు తమ సాధనను కొనసాగిస్తూ ఉంటారు. వీరు తమ యొక్క సాధనకు ఫలితంగా సాక్షాత్తు అమ్మవారి పాద పద్మములనే పొందగలరు. అలా భౌతికమైన సుఖాలు కావాలన్నా, అమ్మవారి సన్నిధిని పొందాలన్నా మనం పూజించవలసిన పూజనీయురాలు, 2 రకాల కోరికలను అనుగ్రహించగలవారు శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో అమ్మవారిని పూజ్య అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.